హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం బనానా బజ్జీ, అరటికాయ బజ్జీ అంటాం కదా, ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. నేను 2 అరటికాయలు తీసుకున్నాను. ఇక్కడ ఈ పైన నారలాగా ఉంటుంది కదా, ఇది మాత్రం కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి లోపలికల్లా ఈ పైన తొక్కని పీల్ చేసుకోకుండా ఈ నార టైప్ది తీసుకొని స్లైసెస్ లాగా కట్ చేసుకుందాము. వీటిని నేను ఇలా పొడుగ్గా కొన్ని, అలానే చిన్నగా కొన్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి పిండిని రెడీ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను. ఇందులోకే 2 టేబుల్ స్పూన్ వరకు సుజీ రవ్వ అంటాం కదా, ఉప్మా రవ్వ, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం వంట సోడా. వీటిలన్నిటిని కూడా మనం మంచిగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ వీటిని మంచిగా బజ్జీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. ఈ బజ్జీ కన్సిస్టెన్సీ వచ్చింది లేనిది అనేది మనం వేలు పెట్టి కనుక చూస్తే మనకి వేలుకి ఏ మందంలో అయితే అతుక్కుంటుందో అదే మందంలో మనకి అరటికాయకి కూడా అంటుకుంటుంది. అలా దాన్ని బట్టి మనం వాటర్ని పోసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పిండిని పక్కకు పెట్టుకోవాలి. మనం ఇలా మన వేలు కనుక ముంచి చూస్తే మనకి ఫింగర్కి ఇలా అతుక్కుంటుంది కదా. కడాయికి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఇలా ఆయిల్ మరిగిన తర్వాత మనం కట్ చేసుకున్న బనానా చిప్స్ని ఒక్కొక్కటిగా పిండిలోకి ముంచుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. ముందు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని మరలా వేయించుకోవాలి. నెమ్మదిగా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. నెమ్మదిగా రెండో వైపుకి టర్న్ చేసుకొని 2 సైడ్స్ కూడా ఇలా కొంచెం కలరు మారిన తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత మనం వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలానే మిగిలిన బజ్జీలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, చూసారు కదా ఎంత చక్కగా మొత్తం బజ్జీకి పట్టుకుందో. లోపల కూడా మంచిగా ఉడుకుతుంది. రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.